మై డియర్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బొటిక్లో హ్యూజ్ సేల్ అయితే నడుస్తుంది. ప్యూర్ కంచిపట్టు చీరలు ఒక్కొక్కటి మనకు దాదాపు 80,000, లక్ష రూపాయలు, 50,000, 60,000 ఇలా ఏ రేంజ్లో అన్నా ఉన్నా సరే మన దగ్గర మాత్రమే ఓన్లీ 10,000 మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము మన బొటిక్లో. ఓన్లీ ఎస్పెషల్లీ మన పుష్ప బొటిక్లో. ఇదే ఆ కంచిపట్టు చీర, జస్ట్ ఒకటే చూపిస్తున్నాను. మీరు కావాలంటే డిఎం చేయండి. ఆల్ వెరైటీస్ మీకు మనము వాట్సాప్లో సెండ్ చేస్తాము. ఏ కలర్ కావాలో ఆ కలర్ బుక్ చేసుకోండి. ఆలసించిన ఆశాభంగము. ఈ ఛాన్స్ కనుక మిస్ అయితే లిమిటెడ్ స్టాకే ఉంది. లిమిటెడ్గా మనం ధర్మవరము, కంచి అన్ని దగ్గర నుంచి కలెక్ట్ చేసి తెచ్చాము. జస్ట్ షాంపుల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది జస్ట్ 10,000 మాత్రమే. మీకు ఇది మార్కెట్లో మీరు కొనాలి అంటే దాదాపుగా ఒక 60,000 అయినా పడుతుంది. ఈ ప్యూర్ కంచిపట్టు చీర మీ సొంతం కావాలి అంటే మీరేం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ని చూసిన వెంటనే డిఎం చేసేయండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉండేది ఉషా డిజైనర్స్ స్కామ్ గురించి. ఎస్, అదైతే చాలా బాధాకరమైన విషయమే. ఒక ఆవిడ పాపం 20,000 పెట్టి చీరలు కొన్నది, 10,000 ఈచ్ అని. ఇంకో కొంతమంది ఈవిడకి పక్క ఉషా డిజైనర్స్ పక్క స్టాండ్ తీసుకుని ఏమంటున్నారు, నువ్వు చూసుకోవాలి కదా, 40,000 చీర 10,000కి వస్తుందంటే నువ్వు ఎలా నమ్మావు అని అడుగుతున్నారు. అసలు అలా అడగడానికి మీకు నోరెలా వస్తుందో నాకైతే తెలీదు. బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఇప్పుడు మనం చాలా షాపింగ్ కాంప్లెక్స్లో చూస్తూ ఉంటాము, ఆషాఢం ఆఫర్ అని, కేజీ సేల్ అని, ఇలా అన్నీ చూస్తూ ఉంటాము. లేకపోతే కొంచెం ఒక 1 ఇయర్లో ఆ ఇయర్లో మిగిలిపోయిన స్టాక్ అంతా కావచ్చు వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇలా తక్కువ పెట్టి అక్కడ డూప్లికేట్ చీరలు పెట్టి అమ్మేస్తూ ఉంటారా? లేదు కదా. మంచి చీరలు కూడా అమ్ముతూ ఉంటారు కదా. మేబీ ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలా అనుకుని ఆమె పర్చేస్ చేసి ఉండవచ్చు కదా. బుద్ధి ఉండాలండి కొంచెం ఏమైనా మాట్లాడేటప్పుడు. ఒక్క నిమిషం అవతల పక్క నుంచి కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపు డిజైనరే కరెక్టు అంటే అవతల కస్టమర్ ఏమైపోవాలి? ఎస్, నువ్వు 40,000 చీర ప్యూర్ కంచిపట్టు అని మెన్షన్ చేయడం ఎందుకు? అది ప్యూర్ కంచిపట్టు కాదు అన్నప్పుడు దానికి మళ్ళీ నీ దబాయింపు ఎందుకు? బుద్ధి ఉండాలి కదా కొంచెమన్నా ఇలా చెప్పేటప్పుడు. అంతేగాని తీయటి మాటలన్నీ చెప్పి ఆ తర్వాత జనాల్ని బుడి కొట్టించి ఆ తర్వాత నాకేం సంబంధం లేదు, నేను చాలా మంచిదాన్ని అంటే అసలు ఎవడండి నమ్మేది? కొనేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్స్లో చాలా మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పేజెస్లో గుడ్డిగా కొనడం ఆపేయండి. మనకు ఇంతకుముందు ఆన్లైన్ లేదు కాబట్టి మనము వెళ్ళి డైరెక్ట్గా షాపుకి వెళ్ళి 1కి 10 సార్లు చెక్ చేసుకుని తెచ్చుకునే వాళ్ళం. కాబట్టి ఇంతటి మోసాలు జరగకపోయేవి. ఒక 100-200 ఎక్కువ పెట్టినాము అన్న ఫీలింగ్ వచ్చేదేమో తప్ప ఇలాంటి మోసాలు అయితే జరిగేవి కాదు. కానీ ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్ మహిమ అయిపోయింది. క్లోత్స్ నుంచి కావచ్చు, ప్రతి పిన్నీస్ వరకు ఇన్స్టాగ్రామ్లో వ్యాపారమే అయిపోతుంది. అసలు ఈరోజు ఇప్పుడు చూపించాను నేను ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసి 40,000, నేను 10,000కే ఇస్తున్నాను అంటే ఎవరైనా కానీ సరే టెంప్ట్ అవుతారు. బికాజ్ నువ్వు చూపించేది మంచిది చూపించి పంపించేది డూప్లికేట్ పంపిస్తావు అనేది కూడా ఎవరికి తెలియదు. ఏమో నేను ఏది పంపిస్తానో నేను పంపించేదానికి నాకు తప్ప మీకు తెలియదు కదా. వచ్చిన తర్వాత ఇది మంచిది కాదు అంటే నాకు సంబంధం లేదు, నేను రిటర్న్ పాలసీ, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్, నో సిఓడి అని పెట్టేశాను కదా. మీరు ముందే చూసుకోవాలి, అవన్నీ మేము మెన్షన్ చేశాం కదా అంటే యాక్చువల్గా కన్జ్యూమర్ కోర్ట్ ఏం చెప్తోందో తెలుసా? ఇప్పుడు సవరించిందండి, లాస్ అన్నిటినీ సవరించింది. ఆన్లైన్లో ఎక్కువగా షాపింగ్స్ ఎక్కువ అయినప్పటి నుంచి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, షాప్సీ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా సరే ఇలా వర్తిస్తుంది. ఏంటంటే మీకు డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చినా లేకపోతే మీకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోయినా అంటే మీకు చూపించినది ఒకటి వచ్చినది ఒకటి, ఇప్పుడు చూపించింది మంచి చూపించింటారు, తర్వాత మంచిది కాంది పంపించింటారు చూడ, ఇలా కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకునే విధానము కూడా ఆ లాలో సవరించారు. కాబట్టి మీరు ఒక్కసారి కన్స్యూమర్ కోర్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే, మీ దగ్గర మంచిగా ప్రూఫ్స్ ఉంటే మీరు ఆన్లైన్లోనే కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చు. ఒకసారి ఆలోచించుకోండి ఎవరైతే మోసపోయారో వీళ్ళ దగ్గర. ఇక చాలామంది చాలా విధాలుగా వీడియోస్ అయితే చేస్తున్నారు. అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఇలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో డైరెక్ట్గా డిఎం చేయండి, ప్రైస్ అక్కడ చెప్తాను, ఆ తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు కావాల్సిన కలర్ పెట్టండి, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి చోట గుడ్డిగా కొనకండి. మంచి జెన్యూన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి, లేదన్నట్లేదు. ఆ జెన్యూన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని చూసి డూప్లికేట్ పేజెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళే చాలా ఎక్కువ మోసాలు చేస్తున్నారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని ఫాలో కాకుండా మంచిగా ప్రాపర్గా వెబ్సైట్లో ఎవరైతే అమ్ముతూ ఉన్నారో, సేల్ చేస్తున్నారో అదే ప్రోడక్ట్ అయినా సరే, ఇప్పుడు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మీకు ఎక్స్చేంజ్ పాలసీస్ ఉంటాయి. ఇలా వెబ్సైట్స్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే పేజెస్ క్రియేట్ చేసుకుని ఉంటారో వాళ్ళకు వెబ్సైట్స్ కనుక ఉంటే వాటిలో ఆర్డర్ చేసుకోండి. ఈవెన్ మీకు ప్రూఫ్స్ అనేవి కొంచెం సాలిడ్గా ఉంటాయి. రేపొద్దున మీ దగ్గర మీపై ఏదైనా స్కామ్ జరిగినా కూడా మీరు కోర్టులో కేసు వేసుకోవడానికి ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర సేఫ్గా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. గుడ్డిగా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ కూడా మంచివే అని వాళ్ళ మాటల్ని చూసి ఎవరు కూడా మోసపోకండి. తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా, గుండంకలు చెప్పినట్టుగా.
సో ఒకసారి ఆలోచించండి. ఇక్కడైతే నేను ఉషా డిజైనర్స్దే తప్పనైతే అంటానండి. ఎందుకంటే ఆవిడ 2 వీడియోలు పోస్ట్ చేశారు. ఫస్ట్ సారి మనకు పట్టు శారీని టెస్ట్ చేసేది ఏ విధంగా అని చూపించినప్పుడు అది కరెక్ట్ అండి, అది ప్యూర్ పట్టు. ఆఫ్టర్వర్డ్స్ ఏదైతే ఈ కాంట్రవర్సీ వచ్చిందో ఆ తర్వాత ఆవిడ టెస్ట్ చేసిన శారీ అది ప్యూర్ పట్టు కాదు, అది దానిలో మిక్స్ ఉంది కాబట్టి అది ఉండలుగా అయిపోతుంది. ఫస్ట్ శారీలో యాష్ అనేది ఇలా కాల్చిన వెంటనే ఇలా బూడిదైపోతుందండి. పట్టు అయితే అందులో మిక్స్ ఉంటే మాత్రమే అలా ఉండలుగా వస్తుంది. మేబీ ఆ వీడియో ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు. నేను ఇక్కడ ఏదైనా కాపీరైట్ వస్తుందేమో అని ఆ వీడియో అయితే ప్లే చేయట్లేదు. ఒకసారి వాళ్ళ ఛానల్లో ఉంటుంది, డెఫినెట్గా చెక్ చేయండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆర్ఎల్స్ మీరు టెస్ట్ చేసుకోవాలి అంటే ఇంట్లో ఏదైనా పట్టు క్లాత్ ఉంటే ఒకసారి కట్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. అలాంటిది మీకు రిజల్ట్ అనేది ఈజీగా తెస్తుంది. ఎప్పుడు కూడా ప్యూర్ పట్టు అనేది కొంచెం కాల్చిన వెంటనే బూడిదైపోతుందండి, అసలు ఏం మిగలదు. అదే అందులో పాలిస్టర్ కావచ్చు, ఇంకేదైనా మెటీరియల్, పాలిస్టర్ అనే కాదు ఏ మెటీరియల్ కలిసి అది మంచిగా ప్లాస్టిక్ లాగా ఉండలాగా అయిపోతుందండి. ఇదే మనము పట్టు చీరను టెస్ట్ చేసుకునే విధానము. ఒక్కసారి మోసపోయిన తర్వాత ఏడవడం కంటే ముందే జాగ్రత్త పడడం చాలా మంచిది అనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఎవరి తప్పు అనే కంటే ఎవరు కూడా ఆత్రపడొద్దు. 1కి 10 సార్లు ఆలోచించండి. 10,000 అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదు. ఇంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా కష్టపడితేనే ఆ 10,000 వచ్చి ఉంటాయి. వాళ్ళకి ఎంతటి బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారు, మోసపోయే వాళ్ళు అలాంటి వాళ్ళకే దొరుకుతూ ఉంటారు. సో మై డియర్ లేడీస్, చీరలు అన్న వెంటనే టెంప్ట్ అయిపోకుండా మీకు ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ఎల్స్ మంచి జెన్యూన్ పేజెస్లో ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే పెట్టి కొనుక్కోండి. అంతే తప్ప ఇలా ఫేక్ పేజెస్లో, ఇది ఫేక్ పేజెస్ అని నేను చెప్పట్లేదండి, ఈవిడ పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన అట బొటీక్స్ పక్క ఇండ్లు అవి ఉంటాయి కదా, వాళ్ళు కూడా చాలా కంప్లైంట్లు అనేవి రేస్ చేస్తున్నారు. చాలా రూడ్గా మాట్లాడుతుందని, ఎక్స్చేంజ్ అప్పుడు కావచ్చు, మరి ఏదైనా వాళ్ళ పక్క నుంచి ఫాల్ట్ జరుగుంటే అవన్నీ ఒప్పుకోవడానికి ఆవిడ చాలా రూడ్గా బిహేవ్ చేస్తారంట. బట్ వీడియోస్లో మాట్లాడినట్టుగా మాత్రం ఉండదు ఆవిడ అని కొన్ని కమెంట్స్ అయితే చూశాను నేను. సో ఇదండి ఆవిడ గురించి వీడియో. ఐ హోప్ ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని అయితే ఆశిస్తున్నాను. ఎందుకంటే అంతా కూడా డిజిటల్ మయం అయిపోయింది, అంతా కూడా ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని పర్చేస్ చేసేస్తున్నాము అనుకుంటూ ఉన్నారు. ఎక్కడ కొంచెం మరిచిన దెబ్బ మాత్రం మనకే తగులుతుంది. సో జాగ్రత్తగా ఉండండి.